చేశాను సార్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపి లాగిన్ చేయండి. సో OBD4 కెళ్ళండి. OBD4 మేడం మీ నెట్వర్క్ స్లో ఉందండి. OBD4 కెళ్ళండి. ఓపెన్ చేశాను సార్, కనిపిస్తుంది సార్ ఇప్పుడు. పొజిషన్కి వెళ్ళండి. స్లోగా వస్తుంది మీ నెట్వర్క్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళాలండి. OBD4 లో పొజిషన్కి వెళ్ళాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చి కంటిన్యూ చేయండి. చేశాను సార్. ఇక్కడ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఏముంది గ్రూప్ నెంబర్ చూడండి. 100,501 కదా. ఈ నెంబర్ కరెంట్ లయబిలిటీ సెలెక్ట్ చేయండి. ఈ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని మనము రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. FS00 వెళ్ళండి. 100,501 FS00 వెళ్ళండి. /n FS00. హలో, వినిపిస్తుందా? మీ నెట్వర్క్ బాగా స్లో ఉందండి. చాలా స్లో వస్తుంది మాకు. యాక్చువల్గా ఇంటర్నెట్ కట్ అయిపోయింది సార్, అందుకని మొబైల్ డేటా ఆన్ చేశాను, అందుకే స్లో ఉంది. చాలా స్లో ఉంది. ఇలా నెంబర్ ఇవ్వండి. నెంబర్ ఎంత అక్కడ చూసింది? హలో, మేడం వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది సార్. నెంబర్ ఇవ్వండి మేడం. ఏ నెంబర్ సార్? అది ఇచ్చారు కదా, బట్ స్లోగా వస్తుంది నెట్వర్క్ మాకు. ఇట్లయితే కష్టం. ఎంటర్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి. 100,501 కంటిన్యూ చేయండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి రైట్ సైడ్ అకౌంట్ గ్రూప్ తీసుకోండి. రైట్ సైడ్ అకౌంట్ గ్రూప్, current liabilities comes under balance sheet. Domestic reconciliation, domestic vendor type sheet, domestic vendor reconciliation account total గా తీసుకోవచ్చు. షార్ట్ కట్లు ఇవ్వండి. కింద లాంగ్ టెక్స్ట్ ఇవ్వండి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. వెయిట్ ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి తీసుకోవాలి. పైన రికన్సిలేషన్ అకౌంట్ టైప్ ఫర్ అన్నారు చూసారా? కింద రికాన్, RECON, రికాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ డ్రాప్ డౌన్ చేయండి. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్ డ్రాప్ డౌన్ చేయండి. మేడం చేయండి కొంచెం. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్ అని చెప్పాలి. సో ఇది వెండర్ కాబట్టి వెండర్ ఇస్తున్నాం, ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే,
short key 001, create bank interest, G0 డ్రాప్ డౌన్ చేయండి 67 వస్తుంది. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటున్నాం. G0 67 చూడండి. సేవ్ చేయండి. సేవ్. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. క్రియేట్ లోకి వెళ్ళండి, నెక్స్ట్ నెంబర్ ఇవ్వండి. టైప్ డిస్క్రిప్షన్. ఎట్ ది టైమ్ ఆఫ్ జిఎల్ అకౌంట్ క్రియేషన్ వాట్ ఆర్ ద ట్యాబ్స్ అవైలబుల్ అని అడుగుతారు. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్ మీరు ఎంటర్ చేశారు. కరెంట్ లయబిలిటీస్ ఇవ్వాలి. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఐఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఐఎన్టీఆర్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ వెండర్ కదా, వెండర్ తీసుకుంటాం. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 అండ్ సేవ్. టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్స్ ఇవి ఉంటాయి చెప్పాలి ఇంటర్వ్యూలో. సేవ్ చేయండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ నెంబర్ తీసుకోండి. వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ టైప్ చేయండి. Line item display, short key 001, create bank interest G001 and save. G067, I'm sorry. Save. 3 reconciliation accounts create chesam. What it mean by reconciliation account? Chala important question. Reconciliation account. So reconciliation account ante meaning enti? Reconciliation account is the main ledger. Reconciliation account is the main ledger. Vendor and customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి. నేను చాట్ బాక్స్ లో ఇస్తున్నాను, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. What it mean by reconciliation account? Reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If we can post any document entry like vendor or customer accounting entry, the value should be reflected main ledger and sub ledger. Clear? దీనికి సంబంధించి ఒక చిన్న డాక్యుమెంట్ నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. క్లాస్ ఇప్పుడు ఓపెన్ చేయకండి, క్లాస్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి. క్లియర్ కదా? ఇంపార్టెంట్ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? రికన్సిలేషన్ అకౌంట్ ఇస్ ద మెయిన్ లెడ్జర్, vendor and customer is the sub ledger. We can post any document entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాలి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి చూడండి. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అవైలబుల్ లేదు, నోట్ చేసుకోండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్ OBA3. SAP లో టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి. ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్,
and vendor tolerance group and customer tolerance group. 4 types of the tolerance groups అనే ఉన్నాయి. తెలుసు కదా మీకు. సో మనం వెండర్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సేమ్ టాలరెన్స్ గ్రూప్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ వెండర్ టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBA3. వెళ్ళండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ టాలరెన్స్ గ్రూప్ నేమ్ ASVC. AS అంటే మీ కంపెనీ కోడ్, V అంటే వెండర్, C అంటే కస్టమర్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్ అండ్ కస్టమర్. నెక్స్ట్ గెయిన్ అండ్ లాస్ అని చూసారా, అక్కడికి వెళ్ళండి. లాస్ట్ లో ఇక్కడ మీ కంపెనీ కూడా ఇవ్వండి. గెయిన్ అండ్ లాస్ అని చూసారా, అక్కడ 100 ఇవ్వండి. అక్కడే 100 ఇవ్వండి. కింద కూడా 100. పర్సంటేజెస్ దగ్గర ఒక 5% ఇవ్వండి. తర్వాత కూడా 5 ఇచ్చేయండి. సో ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ నోట్ చేసుకోండి. టీ కోడ్ నోట్ చేసుకోండి. వెండర్ క్రియేషన్, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్. XK01 XK01 and FK01 అక్కడ నోట్ చేయండి. and FK01. vendor change, next vendor change, next point. vendor master change, master data change. FK01, sorry, XK02 XK02 and FK02. vendor master display, vendor master display XK03 and FK03. ఆ XK FK అన్ని ఒకే లైన్ లో వచ్చేట్టు చూడండి. కిందవన్నీ కింద లాస్ట్ వన్ ఒకటే లైన్ లో ఉండాలండి. నెక్స్ట్ వెండర్ బ్లాక్ అన్బ్లాక్. FK05 XK05 FK05. ఓ పని చేయండి, థర్డ్ వన్ తర్వాత ఎంటర్ చేయండి. థర్డ్ వన్ ఎంటర్. డిస్ప్లే చేంజెస్, when display changes టైప్ చేయండి. XK04 FK04. రైట్ సైడ్ మూవ్ చేయండి. అంతవరకు ఇవి చూడండి. ఇక్కడ వెండర్ క్రియేషన్ XK01 FK01, వెండర్ చేంజ్ XK02 FK02, వెండర్ డిస్ప్లే XK03 FK03. వెండర్ డిస్ప్లే చేంజెస్ అంటే మీరు ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. XK04 FK04, వెండర్ బ్లాక్ అన్బ్లాక్ XK05 FK05. ఇవన్నీ టీ కోడ్స్.
సో ఎక్స్ తో స్టార్ట్ అయినన్ని కూడా వెయిట్ చేయండి. వెయిట్ సార్ ఇది సేవ్ అవసరం లేదా సార్? చేయండి. సేవ్ చేయకుండా ఎట్లా? కంటిన్యూ చేయండి. మీరు చేయలేదా వెంటనే చేసేయాలి. ఇందాక సేవ్ చేయలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. చేశారు కదా, మర్చిపోకండి. నెక్స్ట్ చూడండి, చాట్ బాక్స్ లో చూడండి, ఓపెన్ చేయండి, చూడండి. చూడండి. వెయిట్ చూడండి. ఎక్స్ తో స్టార్ట్ అయింది. XK01 FK01 వెండర్ క్రియేషన్, వెండర్ చేంజ్ XK02 FK02, వెండర్ మాస్టర్ డిస్ప్లే XK03 FK03, వెండర్ డిస్ప్లే చేంజెస్ XK04 FK04. సో ఇవన్నీ ఏంటి? వెండర్కి ఉపయోగించే టీ కోడ్స్. సో XK01 XK02 X తో స్టార్ట్ అయినవన్నీ కూడా MM అండి, మెటీరియల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఈవెన్ మనం కూడా ఉపయోగిస్తాం. బట్ XK01 XK02 XK03 XK04 XK05 belongs to MM, material management. FK01 FK02 FK03 FK04 belongs to FI వాళ్ళు ఉపయోగిస్తారు. బట్ మనమైనా ఉపయోగించుకోవచ్చు, ఏం ప్రాబ్లం. MM వాళ్ళే టీ కూడా XK01 మనం కూడా యూజ్ చేయొచ్చు. అర్థమైన? X తో స్టార్ట్ అయినవన్నీ కూడా MM, మెటీరియల్ మేనేజ్మెంట్. F తో స్టార్ట్ అయినవన్నీ కూడా FI కన్సల్టెంట్స్ కి సంబంధించినవి. ఓకేనా? క్లియర్? అర్థమైంది ఇంతవరకు? సో ఇవన్నీ చాలా టీ కోడ్స్ ఉన్నాయి. S/4HANAలో ఏం చేశారంటే ఇన్ని టీ కోడ్స్ ఎవరు గుర్తుపెట్టుకుంటారు? అందువల్ల BP అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. BP, బిజినెస్ పార్ట్నర్ అంటారండి, బిజినెస్ పార్ట్నర్. ఈ టీ కోడ్స్ అన్ని S/4HANA అంటే ఏంటి? సింపుల్ ఫైనాన్స్, హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S/4HANA సింపుల్ ఫైనాన్స్ అంటారు. అంటే ఈ టీ కోడ్స్ అన్ని తీసేసి ఒక బీపీతో ఇవన్నీ చేసేయచ్చు. అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? బీపీతో చేసేయచ్చు ఇవన్నీ కూడా. సో మనం వెండర్ క్రియేట్ చేద్దాం. XK01 కి వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తున్నాం. XK01 ఇది ఎండ్ యూజర్ యాక్టివిటీ అండి, ఎండ్ యూజర్ యాక్టివిటీ. మనం పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. /n ఇవ్వండి, /n ఇవ్వండి ఫస్ట్. /n పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, చూసారా? FK01 వెండర్ క్రియేషన్, FK02 వెండర్ చేంజ్, FK03 వెండర్ డిస్ప్లే, FK05 వెండర్ బ్లాక్ అండ్ అన్బ్లాక్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చేయొచ్చు. లేదంటే ఇది F తో స్టార్ట్ అయితే FI, ఓకేనా? X తో స్టార్ట్ అయితే MM. XK01 ఇవ్వండి, XK01 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. ఎండ్ యూజర్ యాక్టివిటీ వెండర్ మాస్టర్ క్రియేషన్, ఇది కాన్ఫిగరేషన్ కాదు, మాస్టర్ డేటా. XK01 చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంది. MM లో పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది చూడండి. పర్చేజ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? కింద ఉంది చూడండి. ఈ కంపెనీ కోడ్ కిందనే ఉంది, దాని పైన ఇంకోటి ఉంటుంది చూడండి, ఇంకా పైన ఉంది అది. ఇది MMT కోడ్. FK01 ఇవ్వండి, FK01. ఇక్కడ పర్చేజ్ ఆర్గనైజేషన్ ఉండదు చూడండి, పైన కమాండింగ్ ఫీల్డ్ లో FK01. చూసారా? /n FK01 ఇవ్వండి. చూసారా? పర్చేజ్ ఆర్గనైజేషన్ లేదు ఇక్కడ. సో ఏదైనా వాడచ్చు, FK01 ఆర్ XK01 ఏదైనా ఉపయోగించవచ్చు. సో S/4HANAలో అయితే ఈ టీ కోడ్స్ అన్ని పనిచేయవు, ఓన్లీ బీపీ ద్వారానే అన్ని చేసేయచ్చు. సింపుల్ ఫైనాన్స్ కదా అది. సరే ఇవ్వండి, XK01 ఇవ్వండి ఒకసారి. XK01 కమాండింగ్ ఫీల్డ్ లో ఈ టీ కోడ్ వాడదాం ఫస్ట్. సో మనం వెండర్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం ఇవ్వాలి? మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. చూడండి, మీ కంపెనీ కోడ్ ఆటోమేటిక్గా పిక్ అయింది. తర్వాత గ్రూప్, ఏ గ్రూప్ తీసుకుంటారు? డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. కింద గ్రూప్స్ ఓపెన్ అయ్యాయా? మీరు చూడండి, మీరు డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండర్ అయితే వన్ టైం వెండర్ గ్రూప్ ఇవ్వాలి. మీకు ఇంకొక లాజిక్ చెప్తున్నాను, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కాబట్టి మనకి 10 days ఓకే, మనం ఆల్మోస్ట్ ఒక 10 days లో చేసే వర్క్ అంతా కూడా హాఫ్ అన్ అవర్ లో చేయొచ్చు. SAP కోర్స్ అంతా కూడా ఒక 3-4 days, మాక్సిమం 5 days లో చేసేయచ్చు.
మీరు తీసుకున్న 3 months కోచింగ్ అనేది ఒక 5 days లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేయచ్చు. అంటే మీకు అలవాటు అయిపోతాయి. బట్ మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు స్లోగా వెళ్తున్నాం మనం. మీకు హ్యాండ్స్ ఫ్రీ అయిపోతాయి తర్వాత ఒక 5 days లో చేసేస్తారు అన్ని కూడా, అలా ఉంటుంది. చూడండి, సో మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకుంటున్నాం. ఇవ్వండి, ఎంటర్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇక్కడ వెండర్ తీసుకోండి, వెండర్ కస్ట్ కంపెనీ తీసుకోండి. నేమ్ ఇవ్వండి, ఎంటర్ప్రైజెస్ ఏదైనా ఎనీ నేమ్ ఇచ్చేసి ఎంటర్ప్రైజెస్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి మేడం. రామ్ ఎంటర్ప్రైజెస్, ఎనీ నేమ్ మీ ఇష్టం. తర్వాత స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్ ఎనీ స్ట్రీట్. తర్వాత హౌస్ నెంబర్ ఇవ్వండి, హౌస్ నెంబర్ ఎనీ హౌస్ నెంబర్. పోస్టల్ కోడ్ ఎనీ పోస్టల్ కోడ్ ఇవ్వండి. సిటీ ఏ సిటీ ఇవ్వండి, హైదరాబాద్. కంట్రీ ఐఎన్. రీజన్ అంటే స్టేట్ అనమాట, ఏ స్టేట్ అనేది ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవి మ్యాండేటరీగా ఇవ్వాలండి. S/4HANA అయితే లాంగ్వేజ్ కూడా ఇవ్వాలి. పోస్టల్ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ఇంకేం అవసరం లేదు, ఎంటర్ ఎంటర్ చేయండి. అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్. వెయిట్. సో రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, అవి కనిపిస్తాయి ఇక్కడ. ఇవ్వండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ నెక్స్ట్ షార్ట్. మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. వన్ టైం వెండర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం తీసుకోవాలి. షార్ట్ కీ అనేది ఆప్షనల్. 012 వెండర్ నంబర్ 12 ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. A4 పైన ఉందండి, A4 ఏ సిరీస్ లో ఉంది, పైకి వెళ్ళండి, ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. పేమెంట్ టర్మ్ 0001 డ్రాప్ డౌన్ చేయండి. స్టాండర్డ్ 0001. ఈ పేమెంట్ టర్మ్స్ అనేది సపరేట్ క్లాస్ అనమాట. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇవ్వండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి, ASVC. వెండర్ కి కస్టమర్ కి ఒకటే. సేవ్ చేయండి, సేవ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, వెండర్ వాస్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. మనం ఒక వెండర్ ని క్రియేట్ చేసాం. ఓకే, వెండర్ ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్, వెండర్ క్రియేట్ చేసాం. ఇట్లా మీరు 10 వెండర్స్, 20 వెండర్స్, 1000 వెండర్స్ ఎన్నైనా ఇదే సేమ్ ప్రాసెస్. వెండర్ చేంజ్ XK02 ఇవ్వండి. XK02 మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నారు, ఎగ్జాంపుల్ ఎలా చేస్తారు. సో మీ వెండర్ నెంబర్ పైన తీసుకోవాలి, తర్వాత మీ కంపెనీ కోడ్ తీసుకోవాలి, మీ వెండర్ నెంబర్ ఉంది ఆల్రెడీ. సో మీరు ఏ పేజ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ పేమెంట్ టర్మ్ అనేది ఇదన్నా మార్చాలి. పేమెంట్ టర్మ్ ఇవ్వండి, సెలెక్ట్ చేయండి. ఇంకోటి ఉంది పేమెంట్ టర్మ్ సెకండ్ బాక్స్ లో. సో చూడండి, వెండర్ డేటా అనేది, వెండర్ మాస్టర్ ని మనం 2 parts గా క్లాసిఫై చేయొచ్చు, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో జనరల్ డేటాలో ఏమేమి ఉంది చూడండి. జనరల్ డేటాలో వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెండర్ అడ్రస్, వెండర్ సంబంధించిన కంట్రోల్స్ అన్నమాట కొన్ని, వెండర్ పేమెంట్స్ అంటే వెండర్ బ్యాంక్ డీటెయిల్స్,
అంటే వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ డేటాలో ఉంటుంది. కంపెనీ కోడ్ డేటా, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్, కరస్పాండెన్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్ లెవెల్కి సంబంధించినవి. సో వెండర్ డేటా హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ 2 టైప్స్, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. సో ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆ లైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి, డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్తుంది. చూసారా, ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి, మనం తర్వాత ఇద్దాం. ఎంటర్ చేయండి. చూసారా, పేమెంట్ అరం అంతే. సో అక్కడ మార్చుకుని సేవ్ చేస్తారు అంతే, ఇంకేం లేదు. క్లియర్ కదా. వెండర్ క్రియేట్ చేశారు, డొమెస్టిక్ వెండర్ గ్రూప్లో డొమెస్టిక్ వెండర్ని యాడ్ చేస్తాం, క్రియేట్ చేసాం. తర్వాత వెండర్ ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ నోట్ చేసుకోండి, ఎంఎస్ వర్డ్ ఫార్మాట్కి వెళ్ళండి. సో వెండర్ దగ్గర నుండి రా మెటీరియల్ పర్చేజ్ చేసాం. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ టైప్ చేయండి. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్. వెండర్ నేమ్ ఏంటి? ఆ నేమ్ అనుకుందాం, పోనీ వెండర్, ఎనీ వెండర్ అనుకుందాం. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? నెక్స్ట్ పేజ్ మూవ్ చేయండి. రా మెటీరియల్ పర్చేజ్ ఫ్రమ్ వెండర్ 10,000. ఈ ఎంట్రీని మనం ఎస్ఐపిలో మ్యాప్ చేయాలి. కాపీ చేసి కింద యాడ్ చేసుకోండి. 10,000 ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ టైప్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, అంతే కదా. రిసీవ్ అవుతుంది, రిసీవర్, రా మెటీరియల్ రిసీవ్ అవుతుంది. ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అని కూడా టైప్ చెప్పచ్చు మనం. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. సిఆర్ అనేది ఎప్పుడు ఇవ్వకూడదండి. పైన డెబిట్ ఇచ్చి కింద 2 ఇచ్చామంటే అది క్రెడిట్ అయినట్లే. సిఆర్ అనేది మెన్షన్ చేయకూడదు. సిఆర్ ఇవ్వండి. 2 కరెక్ట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ 10,000. ఇది ఎంట్రీ, ఇది ఎంట్రీ అనమాట. ఓకే, ఈ ఎంట్రీని ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. మన దగ్గర వెండర్ రెడీ ఉన్నారు, రా మెటీరియల్ కూడా రెడీ ఉంది. సో ఎంట్రీ పోస్ట్ చేయాలి. ఎలా పోస్ట్ చేస్తాము? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టైప్ చేయండి. మేడం. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 FB50 సింగిల్ స్క్రీన్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 డబల్ స్క్రీన్. క్లియరా? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. రా మెటీరియల్ పర్చేజ్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ డెబిట్, వెండర్ క్రెడిట్. సో వెండర్ ఇక్కడ యాక్చువల్గా 40 డెబిట్ 50 క్రెడిట్ అవుతుంది మామూలుగా. ఇక్కడ ఏమవుతుంది? వెండర్ అనేవాడు క్రెడిట్ అవుతాడు, 50 క్రెడిట్. వెండర్ క్రెడిట్ 50 ఇవ్వండి. సారీ, వెండర్ 50 కాదు, 31 అంటే బ్రాకెట్లో 30. రా మెటీరియల్ ఎంత అవుతుంది? రా మెటీరియల్ 40 అవుతుంది, 40 ఇవ్వండి బ్రాకెట్లో 40. వెండర్ 31. అది ఇంటర్వ్యూలో అయితే చెప్పాలి, ఇది మొత్తం చెప్పాలి. రా మెటీరియల్ వెండర్ ఇన్వాయిస్ ఎలా పోస్ట్ అవుతుంది? వెండర్ ఇన్వాయిస్ అనేది ట్రాన్సాక్షన్ కోడ్ FB70 అండి. FB60 ఇవ్వాలి, మీరు 50 కాదు ఇవ్వాల్సింది. FB60 చెప్పాను, 50 కాదని చెప్పింది. 60 అండి, గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెయిట్ చేయండి. 43 డబల్ స్క్రీన్, ఇది చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగితే. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్. రా మెటీరియల్ 40, వెండర్ 31. డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది?
కేఆర్ డాక్యుమెంట్ నోట్ చేసుకోండి. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కేఆర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడగచ్చు, అడిగితే చెప్పాలి. FB60కి వెళ్ళండి. FB60 కంపెనీ కూడా కరెక్టే ఉందా చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మీరు క్రియేట్ చేసిన వెండర్స్ కనిపిస్తారు. ఫస్ట్ డ్రాప్ డౌన్ చేయండి. సో రా మెటీరియల్ వెండర్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ వెయిట్ అలా కాదు, పైన వెండర్ బై కంపెనీ కోడ్ ఆ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మీ కంపెనీ కోడ్ ఉండాలండి. మీ కంపెనీ కోడ్ ఉంటే మీ వెండర్సే కనిపిస్తారు. మీ కంపెనీ కోడ్ లేదనుకోండి, సర్వర్లో ఉన్న వెండర్స్ అన్నీ కనిపిస్తాయి మీకు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి మీ కంపెనీ కోడ్ ఉండాలి. కంటిన్యూ. ఇది కదా మీరు రామ్ ఎంటర్ప్రైజెస్ అనేది క్రియేట్ చేస్తారు. ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. వెండర్ అనేవాడు క్రెడిట్ 31, అమౌంట్ 10,000 ఇవ్వండి. అమౌంట్ 10,000. ఇక్కడ రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. కింద టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. పైన వెండర్ క్రియేట్ అవుతాడు ఆటోమేటిక్గా. రా మెటీరియల్ ఇవ్వండి. రా మెటీరియల్ ఉందా మన దగ్గర? రా మెటీరియల్ లేదా? లేదు సార్. క్రియేట్ చేద్దాం. పర్చేజెస్ వద్దులే, చెప్తాను మీకు. రా మెటీరియల్ క్రియేట్ చేద్దాం. క్లోజ్ చేయండి చెప్తాను. ఇది క్లోజ్ చేసండి. ఇది క్లోజ్, ఇక్కడ క్లోజ్ చేయండి. న్యూ మన దగ్గర రా మెటీరియల్ లేదు కదా, క్రియేట్ చేస్తాం. న్యూ సెషన్ తీసుకోండి. న్యూ సెషన్ ఇక్కడే తీసుకోండి. న్యూ సెషన్ ఓపెన్ చేయండి మేడం. FS00 రెంట్ కూడా ఇవ్వచ్చు, బట్ మీకు ఐడియా ఉండాలని. కరెంట్ అసెట్స్లో రా మెటీరియల్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ నెంబర్ తీసుకోండి. ఫస్ట్ కరెంట్ అసెట్స్లో నెంబర్ తీసుకుని ఫస్ట్ క్రియేట్ చేయండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ కదా. రా మెటీరియల్ లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, create bank interest G001 and save. Create bank interest G001 and save. Save చేయండి. కంటిన్యూ చేయండి. వెళ్ళండి. FB60 ట్రాన్సాక్షన్ కూడా వచ్చాం. డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. కనిపిస్తుందా? రా మెటీరియల్ ఇవ్వండి. డెబిట్ అమౌంట్ ఎంత? 10,000. లేదంటే స్టార్ సింబల్ ఇవ్వచ్చు. స్టార్ ఇస్తే పైన ఇచ్చిన 10,000 ఇక్కడ కాపీ అవుతుంది ఆటోమేటిక్గా. మీ ఇష్టం. 10,000 ఇవ్వండి. స్టార్ ఇస్తే పైన అమౌంట్ ఇచ్చారు కదా, ఇక్కడ కాపీ అవుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చూసారా? కేఆర్ డాక్యుమెంట్ అంటే వెండార్ ఇన్వాయిస్. గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ కేఆర్ వెండార్ ఇన్వాయిస్. ఓకే, వెండార్ ఇన్వాయిస్ కేఆర్ డాక్యుమెంట్. కింద చూడండి.
రా మెటీరియల్ 40 డెబిట్. చూడండి 40 అంటే రా మెటీరియల్, కింద రా మెటీరియల్ చూడండి. మీకు పైన ఉందా క్రింద ఉందా అనేది కాదు ఇంపార్టెంట్, ఫస్ట్ డెబిట్ అనుకోకండి, మనకి పోస్టింగ్ ఫీసే ఇంపార్టెంట్. 40 డెబిట్. 40 అంటే ఏంటి? డెబిట్. 31 క్రెడిట్. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది వెండర్ ఇన్వాయిస్ లో, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. వెండర్ క్రెడిట్, రా మెటీరియల్ డెబిట్. పోస్ట్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. చేశారా? డాక్యుమెంట్ 501 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. పోస్ట్ చేయండి. వన్ మోర్ ఎంట్రీ చేయండి, సేమ్ టు సేమ్ అలాగే. రెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందువల్ల? వెండర్ అంటే ఎవరు? సర్వీస్ ప్రొవైడర్స్. రెంట్ తీస్తున్నారు, మీ కంపెనీలో గూడెం రెంట్ తీస్తున్నారు అంటే ఏంటి? మీకు సర్వీస్ చేసినట్లే కదా. అట్లా ఎంటర్ చేయండి. సిమ్యులేట్ అండ్ పోస్ట్. ఓకే. కేఆర్ డాక్యుమెంట్ వెండర్ ఇన్వాయిస్ 40 డెబిట్, 31 వెండర్ క్రెడిట్. ఓకేనా? నెక్స్ట్ సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తాం వెండర్ ఇన్వాయిస్. డబుల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-43. చూసారా? ఇది డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. Hmm. 31 అంటే కేఆర్ డాక్యుమెంట్ ఉంది కదా, కింద చూడండి 31 వెండర్ ఇవ్వండి. వెండర్ క్రెడిట్, లేదంటే ఇక్కడ 40 తీసుకుని డెబిట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సరే 31 ఇచ్చేయండి. 31 అంటే ఎవరు? వెండర్. వెండర్ అంటే క్రెడిట్. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000, మీ ఇష్టం, ఎనీ వాల్యూ. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. ఫార్టీ అంటే డెబిట్. ఏం తీసుకోవాలి ఇక్కడ? డెబిట్ అంటే రా మెటీరియల్ కదా, డెబిట్ రా మెటీరియల్ ఇవ్వండి. ఎంటర్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, సేవ్, పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. చూసారా? ఇది పోస్ట్ చేస్తాం. రా మెటీరియల్ 40 డెబిట్, 31 క్రెడిట్. మళ్ళీ డబల్ స్క్రీన్కి వెళ్ళండి. F-43 డబల్ స్క్రీన్. ఇవ్వండి, డేట్ ఇవ్వండి. ఇక్కడ 40 ఇవ్వండి, ఇలా కూడా చేయొచ్చు. 40 ఇవ్వండి, కింద 40 అంటే ఏంటి? రా మెటీరియల్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ చేసి రా మెటీరియల్ ఇవ్వండి. నెంబర్ కరెక్టేనా? డ్రాప్ డౌన్ చేయాలి, అలా ఇవ్వకూడదు. ఇప్పుడు డ్రాప్ డౌన్ చేసి ఇస్తేనే కరెక్ట్ వాల్యూ వస్తుంది. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. Vendor invoice creation. Okay, invoice creation, no issue. Posting, no issue. 31 అంటే vendor. 31 credit, vendor debit.
డ్రాప్ డౌన్ చేసి వెండర్ తీసుకోండి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు రామ్ ఎంటర్ప్రైజెస్. చూడండి ఎంట్రీ చూడండి, అర్థమైందా? 40 డెబిట్, 31 క్రెడిట్. ఇలా రేంజ్ చేయొచ్చు, మీ ఇష్టం. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెండార్ ఇన్వాయిసెస్ 4 ఇన్వాయిసెస్ మనం క్రియేట్ చేసాం. FB03 వెళ్ళండి. FB03 డిస్ప్లే డాక్యుమెంట్ ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. కేఆర్ డాక్యుమెంట్స్ చూడండి. 501, 501, 502, 503, 504 కేఆర్ డాక్యుమెంట్స్. వెండార్ ఇన్వాయిసెస్ అంటారు ఇవి. అర్థమైందా? 501, 502, 503, 504. ఓకే, ఇవి మనం పోస్ట్ చేసాం. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N/N FBL1N. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే వచ్చాం. చూసారా, మనం పోస్ట్ చేసాం. 4 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. రెడ్ బల్బ్. రెడ్ బల్బ్ అంటే ఏంటి? పెండింగ్ అనమాట. డ్యూ. ఆ బెల్ సింబల్ దగ్గర కర్సర్ ఉంచండి. బెల్ సింబల్ దగ్గర కర్సర్. సో డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది అంటే వెంటనే పేమెంట్ చేయాలి. సో ఇవన్నీ మనం క్లియర్ చేయాలి. సో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, ఇలా 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇవన్నీ క్లియర్ చేయాలి. గ్రీన్ బల్బ్, రెడ్, గ్రీన్ బల్బ్ ఉందంటే ఎలా ఉంది మనకి? డ్యూ అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ ఐటమ్, పెండింగ్, పే చేయాలి, పేమెంట్ చేయాలి వెండార్స్కి. డ్యూ, బెల్ సింబల్ ఉందంటే డ్యూ, టుమారో ఓవర్ డ్యూ అవుతుంది, వెంటనే పేమెంట్స్ చేయాలి. 4 ఇన్వాయిసెస్ చేస్తాము. సో ఇక్కడ బెల్ సింబల్ ఎలా వస్తుంది? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ 0001. చూసారా, 0001 పేమెంట్ టర్మ్ 0001. మనం వెండర్ మాస్టర్లో 0001 ఇచ్చాం కదా, పేమెంట్ టర్మ్ ఇచ్చాం కదా. ఆ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డ్యూ డేట్ విల్ బి రిఫ్లెక్టెడ్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ విల్ బి రిఫ్లెక్టెడ్ బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్స్ అని ఉంటాయి. వాటిని మనం వెండర్ మాస్టర్ డేటాలో 0001 ఇచ్చాం. 0001 XK02కి వెళ్ళండి. నీల్ సెషన్ తీసుకుని XK02కి వెళ్ళండి. XK02 నీల్ సెషన్ తీసుకోవాలి. XK02 పేమెంట్ టర్మ్ సెలెక్ట్ లో ఉంది కదా, ఎంటర్ చేయండి. ఎంటర్. 0001 ఇచ్చాం పేమెంట్ టర్మ్. డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ టర్మ్ చూసారా, పేమెంట్ ఇమీడియట్లీ డ్యూ నెట్ అన్నాడు. ఇది తీసుకోవడం వల్ల వెంటనే పేమెంట్ అనేది చేయాల్సి వస్తుంది. సో పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. క్లోజ్ చేయండి. ఈ పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఉంటాయి? దీనికి టీ కోడ్ ఉంది, అక్కడ ఉంటే ఇవన్నీ మన ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వండి. OBB8 ట్రాన్సాక్షన్ కోడ్ OBB8. B8 అగైన్ B8 ఎంటర్. చూసారా, 0001, 0002, 0003 ఇంకా చాలా ఉంటాయి. ఇది సపరేట్ టాపిక్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్? విత్ హెల్ప్ ఆఫ్ పేమెంట్ టర్మ్ ఇన్వాయిస్ డ్యూ డేట్ విల్ బి రిఫ్లెక్టెడ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. GL లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి. FBL3 సెషన్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ లో ఉంది మేడం. ఇది
సో రెడ్ బల్బ్ ఎలా వచ్చింది, డ్యూ ఎలా, బెల్ సింబల్ ఎలా వస్తుంది, బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. బెల్ సింబల్ ఉంది అంటే ఏంటి, పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అని క్యాలిక్యులేట్ అవుతుంది. సో 60,000 ఉంది. ఇవన్నీ క్లియర్ చేయాలి, వెంటనే చేయాలి. సో నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్ రేపు చెప్తాను మీకు. ట్రాన్సాక్షన్ కోడ్ F-53. ఓకేనా, రైట్, క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్ సేమ్ టైంకి జాయిన్ అవ్వండి, రేపు చెప్తాను. థ్యాంక్ యూ అండి, బాయ్.